హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకునే పనిలో ఉండండి. అలాగే ఆ పక్కన ఉన్న బెల్లగంటను పెడీలు మనకు కొట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడు చేసిన వీడియోలో అప్పుడు మీ ఫోన్లోకి టపీ అని వచ్చేస్తాయన్నమాట. ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, పాపం పండింది. వైసీపీని జనం చేదరించుకునే సమయం ఆసన్నమైంది. ఏడుకొండల వాడి ప్రసాదంలోనే కల్తీ నెయ్యి వాడటంతో జగన్ అండ్ కో పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో జగన్ తాడేపల్లిలో తాను శుద్ధపూసనంటూ ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. అదేంటో మనం చూద్దాం రండి. ఇదిగో జగన్ రెడ్డి, ఇదైనా సరిగ్గా ప్రిపేర్ అయ్యి వచ్చావా? అసలే జనం సెంటిమెంట్ తో కూడిన వ్యవహారం ఇది. కాస్త అటు ఇటు అయిందంటే నీ కోస్తాలు నీ పార్టీ పునాదులు కదిలిపోగలవు. సరే, ఏవో పేపర్లు అట్టుకొచ్చినావు. సరే మొదలెట్టు మరి. నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా ఈ 3 సార్లు ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ, ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇవేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు. ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా 3 శాంపుల్లు తీసుకోవడము, ఈ రకంగా 3 శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినటివి కాదు. ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటివి ప్రక్రియ, ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఈ మాదిరి 14 to 15 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు. ఈ మాదిరి మన హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా 18 సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు, 18 టైమ్స్. ఇదిగో ఎన్ని అబద్ధాలు చెప్పినా జగన్ రెడ్డి ఆతకటం లేదు. అక్కడ రిపోర్టులన్నీ నెయ్యిలో కల్తీ జరిగిందని చెబుతున్నాయి. సరే, ఆ రిపోర్ట్స్ మ్యాటర్ పక్కనెట్టు, నీతోనే చదివిస్తా. కానీ ఇదిగో 2 ప్రశ్నలకి సమాధానం చెప్పగలవా? ఒకటి, అసలు 50 ఏళ్ల నుంచి సరఫరా చేస్తున్న కర్ణాటక గవర్నమెంట్ వారి నందిని నెయ్యికి ఎందుకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు? 2 పాయింట్, అసలు మేడకాయ మీద తలకాయ ఉన్న ఎవడైనా 600కి పైగా కేజీ ఆవుని ఈ మార్కెట్లో అమ్ముతుంటే కేజీ 320కి ఇస్తాడా? ఎలా ఇస్తాడు? ఈ రెండిటికి నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? లేవు, ఉండవు. ఎందుకంటే రోజుకి మీ ఈవో ధర్మారెడ్డికి, మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి 3 లక్షలు నెయ్యి మీదే కమిషన్ వస్తుందనేది అందరికీ తెలిసిందే. అసలు ధర్మారెడ్డి నోరెందుకు మెదపడం లేదు? కళ్ళు పోగలవు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నతో ఆటలాడితే బతుకులు మారిపోగలవు. తప్పేమీ కాదు, ఇంకా సంతోషపడాలి. ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తూ ఉంది అని అంటే, ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత 3 సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి దాంట్లో ఉన్న పదార్థాలను 3 శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి 3 టెస్టులు పాస్ అవుతేనే దానికి యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో, ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి, గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి, మనం చేస్తా ఉన్న పని ఏమిటి? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం, జరగనట్టుగా చెప్తా ఉన్నాం. నీకు బోతిగా మాట్లాడడం రావడం లేదయ్యా జగన్ రెడ్డి. నీకంటే మీ నాన్న దగ్గర పనిచేసేవాడు సూర్యుడు తెలుసు కదా, తెల్ల జుట్టు వ్యక్తి. అతగాడి చాలా బెటర్. లేకపోతే ఏంది, లోకం అంతా తప్పు జరిగింది, పాపం జరిగింది అంటా ఉంటే తప్పేమీ కాదు అంటావు. అది సరే, శివరాకర్ని ఏదో అన్నావు. ఓ పాలు మళ్ళీ నా కోసం చెప్పవా జగన్ రెడ్డి? ఇదిగో మళ్ళీ ఓసారి చెప్పు, సిగ్గుపడకు చెప్పు. జరగనట్టుగా చెప్తా ఉన్నాం.
నీ సైకో ఫేస్ కు గోరింటాకి ఎట్టా ఏందేంది జరగంది జరిగినట్లు చెప్తా ఉన్నారా? అంటే జరిగింది జరిగినట్లే చెప్తున్నట్లేగా. ఇదిగో నువ్వు అనాల్సింది అది కాదు జగన్ రెడ్డి, జరగనిది జరిగినట్లు చెబుతుంది అధికార పక్షం అనాలి. నువ్వే ఇట్టా టాంగ్ స్లిప్పులతో ఏదేదో మాట్లాడేస్తే ఎట్టా చెప్పు? అసలే క్యాడర్ అయోమయంలో కొట్టుమిట్లాడుతుంది. ద్వితీయ శ్రేణి నాయకులంతా పక్క పార్టీలకు జంపు కొడుతున్నారు. ఈ తరుణంలో నువ్వు ఇట్టా మాట్లాడొచ్చా? ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి. అసలు ఈ రిపోర్టు, రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై 12వ తారీఖున, అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి? జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో? ఇది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో. ఆయన జూన్ 4న ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి. జూలై 12 ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. ధర్మమేనా అని అడిగే ముందు ధర్మారెడ్డిని లాగి పెట్టి ఒకటి కొట్టి అడిగితే ఈ ప్రశ్న బాగుండేది. హిందూ దేవాలయాలంటే అంత సులకన పనికిరాదు. అందులోనూ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో నాటకాలు ఆడేవారిని ఆయన అస్సలు క్షమించరు. శిక్షలన్నీ ఈ జన్మలోనే పడతాయి. చాలా మందికి పడ్డాయి కూడా. నిజంగా బాబు హయాంలో కల్తీ నెయ్యి సరఫరా అయితే అసలు ఇంత గొడవ ఎందుకు జగన్ రెడ్డి? అదే హైలైట్ చేసి ఉంటే సరిపోయేది కదా. కానీ నువ్వు అన్ని రిపోర్ట్లు చూపించాల్సిన పని వచ్చింది అంటే ఆ నెయ్యి కాంట్రాక్ట్ గత ప్రభుత్వ హయాంలో మీ వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కమిషన్లకు కక్కుర్తుబడి ఇచ్చింది కాబట్టే నువ్వు ఇంతసేపు ఇన్ని పేపర్లు చూపిస్తా వెనకేసుకు వచ్చేస్తున్నావు. లేదంటే అసలు మా హయాంలోనే కాదు కదా, మాకేం సంబంధం అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి కాముగా ఉండేవాడివి కదా. ఎందుకు ఈ సొల్లి కబుర్లు? అవును, రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. నీకో మ్యాటర్ అర్థం కావట్లేదు. అది నీ హయాంలో జరిగిన విషయమే కానప్పుడు ఈ గుమ్మిడికాయ దొంగలకు భుజాలు తడుకోవడం ఎందుకు? ఆ రిపోర్ట్లు చూపించి మరీ శీల పరీక్ష చేసుకోవడం ఎందుకు? పోనీ రిపోర్ట్ ఏమిటని ఒకసారి చూద్దాం. ఇది రిపోర్ట్. ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని కనిపిస్తూ ఉంది? ఇది ఎస్ వాల్యూ, స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి. అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి అంటే డీవియేషన్ ఉంది, ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్. ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ outside the corresponding limits, sample to contain foreign fat అని చెప్తా ఉన్నారు. However, under the circumstances listed before, a false positive result can be obtained అని కూడా చెప్తా ఉన్నారు.
ఏం చెబుతా ఉన్నారో కూడా నిన్నేగా చెప్పమనేది. ఆట మొహమాట పడితే ఆట జరగాల్సిన డ్యామేజీ ఆల్రెడీ జరిగిపోయింది. సాళ్ళకు వచ్చి ముంత దాచడం ఎందుకు? సరే రిపోర్ట్ చదవాలని ఓబలాట పడుతున్నావుగా, నీ ఆరాటాన్ని నేను ఎందుకు కాదనడం? ఆ రిపోర్ట్ ఏమో ఇంగ్లీష్లో ఉన్నట్లుంది పాపం, నీకు తెలుగే సరిగ్గా రాదు. పర్లేదా, చదవగలవా? మళ్ళీ ట్రోలర్స్కి దొరికిపోతావా? చూద్దాం ఎలా చదువుతావో చదువు. If the sample is obtained from cheeses, or if the sample is extracted by using the Gerber, Weibull, Berntrop, or Schmidt, Bonsky, Rasgal methods. వామ్మో వామ్మో, ఏంది జగన్ రెడ్డి? ఇదేనా నీ ఫస్ట్ క్లాసు స్టూడెంట్ ప్రతిభా పాఠవాలు? ఇదేనా నీ ఎంగిలి పీసు? శివరాఖరికి ఏదో రాసుకెళ్ళన్నావు, అదేంటి? నిన్ను నువ్వు తిట్టుకున్నావా? కరుణాకర్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని కలిపి రాసుకెళ్ళి ఈడియట్స్ పూల్స్ ఆనబోయి ఇట్ట అన్నావా? సాలు నాయనా సాలు నీ ఇంగ్లీషు. చిన్నప్పుడు బుజ్జం బజ్జీల కోట్లో తిన్న గుంట పునుగులు కూడా కాకేసి నీ దెబ్బకి. పోయిరా జగన్ రెడ్డి, యమ అర్జెంటుగా జనానికి కలరా వచ్చేలోపు నువ్వు తాడేపల్లి ప్యాలెస్ వదిలి యలహంక ప్యాలెస్ కు, అదే బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిపో. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి పాటలు పాడితే చెవుల్లోంచి రాకతం వచ్చినట్లు నువ్వు ఇంగ్లీష్ లో ఆ రిపోర్ట్ చదివితే జనానికి కూడా అలాగే అనిపిస్తా ఉందట. హెలికాప్టర్ పిలవండి రావు రే. జగన్ ఓవర్ టు బెంగళూరు, పో పో పో, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.